భద్రావతిపురంలో హరినాథరావు అనే ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఊరి ప్రజల వివాదాలకు న్యాయంగా పరిష్కారం చెబుతాడని ప్రతీతి. ఆయన ఒకరోజు బజారుకు వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం గమనించాడు. ఆ ఇద్దరిలో ఒకతను జమీందారు, మరొకతను ధాన్యం బస్తాలు మోసే పనివాడు. వీరిద్దరి మధ్య వాదనకు కారణం, పనివాడు ఒక బరువైన బియ్యం బస్తా మోస్తుండగా అది జారి జమీందారు కోడిపై పడడంతో అది మరణించింది. దాంతో జమీందారు ఆ పనివాడితో, అన్యాయంగా నా కోడిని చంపేశావు. ఆ కోడి కనీసం ఇంకో సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంతా వెల చెల్లించు అని అన్నాడు. అయ్యా, నేను బీదవాడిని, అంత డబ్బు చెల్లించలేను. పొరపాటున బస్తా చేజారి కోడి మీద పడింది. నన్ను క్షమించండి. కోడి వేల మాత్రమే కట్టగలను. పనివాడు అన్నాడు. చుట్టూ జనం గుమిగూడారు. ఇంతలో అక్కడికి హరినాథరావు రావడం చూసి జనం అతను సరైన తీర్పునిస్తాడని ఆశించారు. జమీందారు, పనివాడు హరినాథరావు జరిగిన విషయం వివరించారు. కాసేపు ఆలోచించి హరినాథరావు, జమీందారు వాదన సరైనదే. పనివాడు అతనికి కోడివెల, సంవత్సరమంతా పెట్టబోయే గుడ్ల వెల కలిపి మొత్తం 100 రూపాయలు చెల్లించవలసిందే నా తీర్పు అని చెప్పాడు. అది విని అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. వారికి అతని తీర్పు అన్యాయంగా అనిపించింది. పనివాడు ఎంతో నిరాశపడ్డాడు. ఇంకా ముగించలేదు. హరినాథరావు అని కొనసాగించాడు. కోడిగుడ్లు పెట్టాలంటే నువ్వు దానికి ధాన్యం పెట్టాలిగా. మరి 1 సంవత్సరంలో నీ కోడి ఎంత ధాన్యం తినేది? జమీందారుతో అని అడిగాడు. 2 బస్తాలు. జమీందారు అన్నాడు. అయితే ఆ 2 బస్తాల ధాన్యం వెలను నువ్వు పనివాడికివు. ఆయన తీర్పు అర్థంకాక జమీందారు అయోమయంగా చూశాడు. ఏమీ లేదు, రాబోయే సంవత్సరంలో నీ కోడి ఇవ్వబోయే లాభం నువ్వు ఆశిస్తున్నావు. మరి సంవత్సరాంతం కోడికి నువ్వు పెట్టే ఖర్చు ఏమవుతుంది? కోడి లాభం అతను నీకివ్వాలంటే ఆ కోడికయ్యే ఖర్చును నువ్వు అతనికివ్వాలి కదా అంటూ వివరించాడు హరినాథరావు. 2 బస్తాల ధాన్యం వెల తనకు రాబోయే 100 రూపాయల కంటే ఎక్కువ అని గ్రహించాడు జమీందారు. గుమిగుడిన జనమందరూ తీర్పు విని సంతోషించారు. వాడు పొరపాటున కోడిని చంపాడు కాబట్టి నాకేమీ ఇవ్వనక్కర్లేదు సామి అని జమీందారు ఒప్పుకున్నాడు. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.